2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మీరు గ్రూప్స్, పోలీస్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లేదా ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? అయితే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే లోహాలు మరియు క్షార లోహాల నుంచి ప్రతి సంవత్సరం పరీక్షలో ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. మనకు తెలిసిన మూలకాల్లో 75% కంటే ఎక్కువ లోహాలే. ఇవి విద్యుత్, నిర్మాణం, పరిశ్రమలు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇలా దాదాపు ప్రతి రంగంలో ఉపయోగపడుతున్నాయి. మరి క్షారలోహాలంటే ఏంటి? వాటి ప్రత్యేకతలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. అసలు క్షారలోహాలు అంటే ఏంటి అంటే, నీటిలో చర్య జరిగినప్పుడు బలమైన క్షారధర్మాలు కలిగిన మెటల్ హైడ్రాక్సైడ్లు ఏర్పడే లోహాలను క్షారలోహాలు అని అంటారు. ఈ మూలకాలు ఆవర్తన పట్టికలో మొదటి గ్రూప్లో ఉంటాయి. ముఖ్యంగా లిథియం, సోడియం, పొటాషియం ఈ గ్రూపుల్లోని ప్రసిద్ధ మూలకాలు. ఇవి చాలా క్రియాశీలకమైన లోహాలు. అందుకే ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో కనిపించకుండా ఇతర మూలకాలతో కలిసి సమ్మేళనాల రూపంలో ఉంటాయి. ఇక క్షారలోహాల గురించి పరీక్షల్లో తరచూ అడిగే ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటే, సాధారణంగా లోహాలు గట్టిగా ఉంటాయి, కానీ సోడియం మరియు పొటాషియం చాలా మృదువుగా ఉంటాయి. వీటిని సాధారణ చాకుతో కూడా సులభంగా కోయవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లోహాలు గాలితో, నీటితో చాలా వేగంగా చర్య జరుపుతాయి. అందుకే వీటిని బయట ఉంచకుండా కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఇది పరీక్షల్లో చాలా ఎక్కువగా అడిగే ప్రశ్న, కాబట్టి ఈ పాయింట్ను తప్పకుండా గుర్తుంచుకోండి. ఇప్పుడు జ్వాల పరీక్ష గురించి తెలుసుకుందాం. లిథియం మండితే కెంపు రంగు జ్వాల కనిపిస్తుంది. ఇక సోడియం మండితే ప్రకాశవంతమైన పసుపు రంగు జ్వాల కనిపిస్తుంది. ఇక పొటాషియం మండితే ఉదా లేదా వైలెట్ రంగు జ్వాల కనిపిస్తుంది. ఈ రంగులను పరీక్షల్లో బిట్స్ రూపంలో తరచూ అడుగుతూ ఉంటారు. ఇక ఉపయోగాల విషయానికి వస్తే, నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో లిథియం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఈ టాపిక్ కాంపిటేటివ్ పరీక్షలకు చాలా ముఖ్యమైనది, కాబట్టి ఒకసారి నోట్స్ తయారు చేసుకుని తప్పకుండా రివైజ్ చేయండి.